ఇక సిద్దిపేట గ్రామ సభలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన ఏం చెప్పిన 25,000 మిక్సీ కడితే నీకు 1,90,000 మాఫీ అవుతుంది. ఎందుకు కట్టాలి? నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు. పాపమా సుధాకర్ నమ్మి 25,000 రూపాయలు అప్పుకు తెచ్చి మిత్తి కట్టిండు బ్యాంకులో. ప్రతి 6 నెలల ఈ రోజుకు సుధాకర్కు 1,90,000 రుణమాఫీ కాలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే మోకిడి మోహన్ రావు అంట 1,05,000 రూపాయలు, ఈయనకు రుణమాఫీ కాలేదు. సుందు బాలరాజు 57,000 మాఫీ కాలేదు. సిద్ధన్నపేట రాజయ్య 1,60,000 మాఫీ కాలేదు. ఎల్లుపల్లి రాజమల్లు 50,000 మాఫీ కాలేదు. పూసల తిరుపతి 98,000 మాఫీ కాలేదు. కొమ్ము దేవవ్వ 1,30,000 మాఫీ కాలేదు. ఇంకా ఎంతో మంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది. ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు, ఆయనకు 2 లక్షల మీద అప్పు ఉన్నది. ఉంటే 68,000 బ్యాంక్ రిసిప్ట్ 68,500 రూపాయలు నువ్వు మీద 2 లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటాడు. ఎవడన్నా కృషిలో వెంకట గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవాడికి ఏదో అధికారం కోసం మాట్లాడతాను. కృషిలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతాడా? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య 68,500 3 రూపాయల మిత్తింగ్ తెచ్చి కట్టింది. 3 రూపాయల మిత్తింగ్ తెచ్చి కట్టే ఈ 68,500 మిత్తి పట్టుంది. ఈ 2 లక్షలు ఇవాళకి కూడా మాఫీ కాలే. ఈ సత్తయ్య ఇవాళ గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చేది.